ప్రొడక్షన్కి 8 to 12 months. Because we have to get the లైసెన్సింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం license పడుతుంది, and తొందరగా వచ్చేస్తే అయిపోతుంది. once the land over. మేము ఏం చేయాలో చేస్తాం, మీరు వర్కౌట్ చేయండి. అట్లా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇవన్నీ రాకెట్ మోటార్స్ ఫర్ ఎక్స్పోర్ట్ అన్ని Yeah. డిజైన్ చేసి చేస్తూ ఉన్నాము. యా అండ్ ఇవన్నీ విత్ డిఆర్డిఓ టెక్నాలజీ వాట్ వీఆర్ మేకింగ్. ఇంకా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు జియో పొలిటికల్ సిచ్యువేషన్ చూసిన తర్వాత ప్రతి దేశం కూడా డిఫెన్స్ పైన ఎక్కువ ఖర్చు పెట్టాలి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సార్ బాగున్నారా? Sir, this is the Delhi-based defense company, sir. We are planning to set up 220 crores investment product project. We want to do the integrated, fully ammunition plant here. So we are already in the target drone segment. We are the only ones. All the missiles in India will be tested in our products in India. Whether it is BrahMos or Astra. యా So now we are already doing the fuses, hardware, everything. We already have the factories in Orissa and Maharashtra. హౌ మెనీ యూనిట్స్ యు ఆర్ హ్యావింగ్ సో ఫార్? We have 2 units, sir, and we have the strong R&D team with 40 members team. So we got the we are now developing the product for the Defy product, sir. This we are working with the government of India. Government has given 25 crores land and we are investing 100 crores, sir. It is in the final stage of production. We want to put this production unit here. Okay. This is one part. Second part, so these are the products. Now we are working on the product called Shakti, which is going to be have the similar features of the Iranian Shahi drones. Now those product is under trials at Kokran, sir. We are getting that product also into commercial production. Good. So he is from the Delhi. He has got lot of admiration on you. Thank you. We won't disappoint you. Sir, thank We'll you. work together. So we are getting a lot of good support, sir. థ్యాంక్ యూ అమ్మా, Thank you. థ్యాంక్ యూ. పామ్ ఆయిల్ వస్తుంది బాగా ఇక్కడ. ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ పామ్ ఆయిల్? 1560 హెక్టార్లు ఉంది సార్ ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే, నెల్లూరు డిస్ట్రిక్ట్లో మొత్తం కలిసి 1560 హెక్టార్లు ఉంది సార్. దీన్ని ఇంకా లాజికల్గా తీసుకెళ్ళచ్చు కదా పెద్ద ఎత్తున. ఇప్పుడు గ్రౌండ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది సార్. అలాట్మెంట్ ఎంత చేశారు ఇప్పుడు? సార్ మాకు 2000 హెక్టార్స్ సార్. ఇప్పుడు 25-26 ఇంకా అలాట్ చేయలేదు సార్. 1400 హెక్టార్స్ ఇచ్చున్నారు. ఓకే, విల్ స్కేల్ ఇట్ అప్. సార్ వీఆర్ గెటింగ్ ఎక్సలెంట్ తొందరగా. ఈ గ్రామం నుంచి జస్ట్ ఫోకస్. ఓకే అమ్మా, నాకు ఐడియా ఉంది. ఇవన్నీ ఎన్ని 4.5 ఎకరా సార్. 2,20,000 మెటీరియల్ వచ్చింది సార్. మనం 27,000 కట్టాను సార్. మనకి పెద్దగా 1,90,000 దాకా సబ్సిడీ వచ్చింది. 4.5 acresకి 4.5 ఎకరాలకి. ఇప్పుడంతా ఇది ఆటోమేషన్. ఆటోమేషన్కి వెళ్ళిపోతున్నారు అంత రైతులు. బీటెక్ బీటెక్ చేసి నువ్వు దీనికి వచ్చావా? హార్టికల్చర్ వచ్చి పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ ఇన్వెస్ట్ చేయడం కోసం, అలాగే రైతు బండికి మరి నేరుగా కస్టమర్స్ కొనుక్కోవడం కోసం మేము మన రైతు బజార్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం సార్. ఇందులో ఏంటంటే ఫార్మర్ పండించిన ప్రొడ్యూస్ని ఏ క్వాలిటీ మెటీరియల్ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీస్ టైప్ చేస్తున్నాం, ప్లస్ లోకల్ కస్టమర్స్కి ఇస్తున్నాం డోర్ డెలివరీ సిస్టమ్ ద్వారా. అండ్ ఏదైతే సెకండ్ గ్రేడ్ అండ్ వేస్ట్ అనుకుంటున్నారో దాన్ని డీహైడ్రేషన్ చేసే టెక్నాలజీ ద్వారా దాన్ని బయట ఇంటర్నల్గానే కంపెనీ కార్పొరేట్ కంపెనీస్కి ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు ఇది? సార్ మన వింజమూరులో చేస్తున్నాను. అండ్ మన రైతు బజార్ అని కూడా వింజమూరులోనే ట్రైనింగ్ సార్. పీపుల్ కూడా ట్రైన్ చేస్తున్నారు. ఓకే, చేస్తున్నారు సార్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. నమస్కారం అండి. ఛాంపియన్ ఫార్మ్ Mathematics. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. మీరు బాగా చదువుకున్న ఊళ్ళో ఉన్నారా? పని చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? బొప్పాయి, వాటర్ మెలాన్, బేరా, సొరని. ఇవన్నీ కూడా పెట్టి మళ్ళీ దాన్ని ఇంటిగ్రేషన్ కూడా వెళ్తున్నావా, లేకుంటే మార్కెటింగ్ విజయవాడ మార్కెట్ ఏదైనా ఇది పెట్టుకున్నారా? ఎఫ్పిఓ ఎఫ్పిఓ పెట్టింది ఉందా? ఎంతమంది ఉన్నారు దాంట్లో మెంబర్స్? 27 members. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్లు చేయగలుగుతున్నారు దాంట్లో? ఏమైనా చేస్తున్నారా? ప్రొక్యూర్మెంట్, పంపించడం, డాడీ ప్రొక్యూర్మెంట్, బెంగాల్ గ్రామ్ ప్రొక్యూర్మెంట్ చేస్తాం. ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు ఎఫ్పిఓ? అంటే గవర్నమెంట్ ఇచ్చిన టైంలోనే చేసాం. లాస్ట్ టైం ఇస్తే చేసాం సార్. ఈ సంవత్సరం ఇంకా ఏమీ లేదు. డాడీ అంటే గవర్నమెంట్ ఇచ్చేది ఒక యాంగిల్, అది ఇస్తాం, అది వేరే. కానీ మీరు చేసుకొని మాకు ఓపెన్ మార్కెట్లో అమ్మే పరిస్థితి రావాలి. ప్రొక్యూర్మెంట్ ఏం చేయలేదు సార్. వెజిటేబుల్ మాత్రం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తున్నారు? దాని మీద ఏమైనా మీ ఆర్గనైజేషన్ ఎంత చేసింది ఇప్పటికి? ఆర్గనైజేషన్ అంటే ఫార్మర్స్ తీసి వాళ్ళకి తీసిస్తున్నాం సార్. అట్లా కాదు కదా, కన్సాలిడేట్ చేసి పంపిస్తే తప్ప మీకు అది బెనిఫిట్ రాదు కదా. కొంచెం వర్కౌట్ చేయండి, బాగుంటాయి. నమస్కారం, ఏం చేస్తున్నాయా?
ఛాంపియన్ ఛాంపియన్ ఫార్మర్స్ ఛాంపియన్ ఫార్మర్ ఏం చేసావు? డైవర్షన్ చేయించారు. పొగాకు శనగ మీద శనగ పొగాకు మీద తీసేసి జొన్న KTG5 కింద తెల్ల జొన్న చేయించారు. నేను రైతులకు 10 ఎకరాలు వేయాలని చెప్పి ఆశ ఉంటే ఇప్పుడు 350 ఎకరాలు వేయించాను సార్. ఈల్డింగ్ పొగాకు శనగ మాకు నష్టం వస్తుంది సార్. ఇది వేసిన దానివల్ల ఎకరాకి 50,000 రూపాయలు మాకు ఆదాయం. ఇప్పుడు మీరందరూ కూడా ఒక పని చేయాలి. ఎరువులు కూడా దొరకడం లేదు, యూరియా కూడా యుద్ధం వల్ల యూరియా దొరికే పరిస్థితి లేదు. యూరియాని తగ్గించేది సార్, దీనికి మందులు తక్కువ ఉంటాయి. అదే మీరు రైతులంతా కూడా నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోవాలి సార్. డ్రోన్ ద్వారా మందు కొట్టాము, ఖర్చులు తగ్గిపోయినాయి సార్. ఆ డ్రోన్ ద్వారా కొట్టావు, కానీ నేచురల్ ఫార్మింగ్ కొడితే ఇంకా బెటర్. నువ్వు అదే మందు చేస్తాం సార్. జీవామృతం డ్రోన్ ద్వారా కొట్టడం. జీవామృతం ఒకసారి కొట్టాము సార్, ఒకసారి మటుకు డిస్కస్ చేశాను సార్. చేయకూడదు అంట, ఇంక డబ్బు అంతా లేదు, ఎరువులు లేవు, ఇంకా మనకు అదొక వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి. నమస్కారం, ఏం చేస్తున్నా? ఎన్నున్నాయి? నాటు బర్రెలు కూడా ఉన్నాయి సార్. పెయితోడు ఇండియన్ చేయించి మామూలుగా జాతీయ దూడలు ఇచ్చుకుంటున్నాం సార్. సారాలు మొత్తం మేము చేయించుకుంటున్నాం సార్. ఇప్పుడు ఏ మాత్రం ఉన్నాయి? ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి? ఆదాయం సార్ 4 బర్రెలు ఉన్నాయండి. ఆ బర్రెల ద్వారా ఒక మనకి 3 లక్షల ఆదాయం, 1 లక్ష ఖర్చు ఉంటుంది. అలాగే మాకు పిల్లల్ని చదివించుకుంటా బాగుంటుంది. మీ దయ వల్ల అండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఏంటమ్మా, ఏంటి మీరు బాగా అన్నీ బాగా జరుగుతున్నాయమ్మా? కరెక్ట్గా ఇస్తున్నారా? ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు. 4 విజిట్స్ చేస్తాం సార్. ఒక విలేజ్ ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఆ సమస్యను నోట్ చేసుకుంటాం సార్. సెకండ్ సారి వెళ్ళినప్పుడు ఆ సమస్యకు తగ్గట్టుగా ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయిందా, 3 నెలలు అయిందా? 4 months అయింది. ఇప్పటికి ఎంతవరకు పరిష్కారం చేయగలిగారు? 3,700 కాదు సార్, 3,600 పరిష్కరించాం సార్. 70% కంప్లీట్ అయింది సార్. ఇంకా 1,100 టెండర్ వేరేలో ఉంది. గుడ్, కంగ్రాచులేషన్. ఏదిమా పెట్టే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇదే కదా 0.3 TMC కదా చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఓకే, 03. సార్ ఇది CBG సార్, కంప్రెస్డ్ బయోగ్యాస్. ఒక NRI ఇన్వెస్టర్ 5 tons ప్లాంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు సార్, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొక 300 crores ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు సార్. కాకపోతే బైబ్యాక్కి కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. సో మీరు సాయం చేస్తే మనం సహాయం మాట్లాడదాం. ఓన్లీ 5 tons ప్రొడ్యూస్ సార్. చిన్న మా రిప్రజెంటేషన్ మత్స్యకాల సమస్య ఉంది కదా, దానికి ఏంటంటే ఎంక్వైరీ అడిగినట్టు రిప్రజెంటేషన్. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలి. విజన్లో వేగం, నిర్ణయంలో ధైర్యం, పనిలో అగ్నిజ్వాల. ఒక్క అడుగు వేస్తే అభివృద్ధి పరిగెడుతుంది. ఆయన ఎనర్జీ మన రాష్ట్రానికి దిక్సూచి. వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. విచ్చేసినటువంటి ఉదయగిరి శాసనసభ్యులు, అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఇలాంటి కార్యక్రమంలో పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో ముందుగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఒక చారిత్రాత్మకమైన రోజు ఈరోజు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మన గౌరవ ముఖ్యమంత్రి అపర భగీరథుడు, ఒక విజనరీ ఉన్న నాయకులు ఈ రోజున మన వింజమూరు పట్టణానికి